హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'హనుమాన్ తెలుగమ్మాయి'. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్‌లో ఇంట్లో చేసిన ఇంకొంచెం రెనోవేషన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇవి ఆల్మోస్ట్ 1-2 డేస్ అలా కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ తీసినవన్నమాట. అండ్ ఇప్పుడైతే మేము పెయింటింగ్ స్టార్ట్ చేసాము. దీని ముందు రోజు నైటే మా పూజ చేసే వాళ్ళు కంప్లీట్‌గా అంతా వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళారనమాట. నైట్ 10 వరకు చేశారు ఆ రోజు. అండ్ ఇది నెక్స్ట్ డే మా హస్బెండ్ ఆఫీస్ అయిపోయాక అప్పుడు ఈవినింగ్ అలా పెయింటింగ్ స్టార్ట్ చేసాము వెంటనే. సో ఆ రోజు పెయింటింగ్ ఆల్మోస్ట్ 6-7 అవర్స్ నైట్ 12 వరకు పెయింట్ వేసామన్నమాట. చాలా టైం పట్టింది. బట్ ఇద్దరం ఏంటంటే చాలా ఫోకస్డ్‌గా చాలా తొందరగా కంప్లీట్ చేసుకోవాలన్నట్టు ప్లాన్ చేసుకుంటాము. మా వర్క్స్ అన్నీ ఇంత ఎర్లీగా కంప్లీట్ అవ్వడానికి అదే మెయిన్ మోటో అనమాట. ఇద్దరికి ఆ జీల్ ఉంటుంది, కంప్లీట్ చేయాలి, తొందరగా చేసుకోవాలి. ఎవరికి లో ఉన్నా కష్టమే, బట్ ఇద్దరికి ఆ ఎంతూసియాజం ఉంటుంది కాబట్టి ఇద్దరం కలిపి పనులు చేసేసుకుంటాము. సో ఆ రోజు ఎలా అయినా సరే మాకు కుదిరినంత వరకు, ఓపుకున్నంత వరకు చేసేసేయాలని చెప్పి అరౌండ్ 12 వరకు కంటిన్యూస్గా 7 అవర్స్ పెయింటింగ్ వేసాము. పుట్స్ వాళ్ళు పెయింటింగ్ మేము మాట్లాడుకోలేదండి. పెయింటింగ్ మేమే వేసుకుందామని డిసైడ్ అయ్యాము. అందుకనే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వలేదన్నమాట. సో నేను ముందు పుట్స్‌కి ఎంత ప్రైస్ ఇచ్చాము ఏంటి అన్నది ముందు వ్లాగ్‌లో షేర్ చేశాను కదా. సో ఇక్కడ పిల్లలతో వర్క్స్ చేయడం అంటే చాలా చాలా ఏమంటారు చాలా సహనం కావాలి. అంత ఈజీగా ఉండదు. వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. మేము వేస్తాం అని అడుగుతూనే ఉంటారనమాట. సో వాళ్ళని పెట్టుకొని నేను చాలా చిన్న క్లిప్పింగ్సే తీశాను. సో అవి మీతో యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని ఎంగేజ్ చేస్తూ, అండ్ నేను కూడా పెయింటింగ్ వేస్తానండి. సో తను ఒక్కలే కాదు, నేను ఏంటంటే జస్ట్ తను చేసినప్పుడు చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీస్తాను. ఇది నైట్ కింద వరకు కంప్లీట్ చేసేసాం అనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే నైట్ ఆల్మోస్ట్ పైన హాల్వే, కింద హాల్వే మొత్తం కంప్లీట్ చేసామన్నమాట. అండ్ ఇవి వచ్చేసి లైట్స్. ఇవన్నీ మేము ఎప్పుడో ఆర్డర్ చేసుకున్నాము, అన్నీ రెడీగానే పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్గా హౌస్ పని ఎప్పుడు ఎలా ఉంటుందంటే అన్నీ చేసుకున్నాక లాస్ట్‌కి డబ్బులు ఏమి ఉన్నట్టే ఉండవు అనమాట ఇవన్నీ కొనుక్కోవడానికి. సో మేము ముందు నుంచి అన్నీ ప్లాన్ చేసుకొని కావాల్సినవన్నీ తీసుకున్నాం. ఎందుకంటే లాస్ట్‌కి వచ్చేటప్పటికి ఇవేమీ లేకపోతే చాలా కష్టం. అండ్ మీరు నమ్మరండి, మేము ఇంట్లో నేను చెప్పినట్టుగా ఆల్మోస్ట్ నవంబర్ ఎండ్‌కి, నవంబర్ మిడ్ నుంచి ఇంట్లో ఎలక్ట్రిసిటీ లేదు. అంటే ఎక్కడ పవర్ లేదు. మా హస్బెండ్ వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి. కిచెన్ ఒక్కటి మేము మాడిఫై చేయలేదు కాబట్టి కిచెన్లో మాత్రమే లైటింగ్ ఉందన్నమాట. అక్కడి నుంచి చిన్న చిన్న ఫ్లాష్ లైట్సో, ఫోన్ లైట్సో అలా మేనేజ్ చేసుకుంటూ నవంబర్ ఎండ్ నుంచి ఫైనల్లీ ఇప్పుడిప్పుడే ఇంట్లో ఒక్కొక్క రూమ్‌కి ఒక్కొక్క దగ్గర కనెక్షన్స్ ఇచ్చుకుంటూ పవర్ తెచ్చుకుంటున్నాం అనమాట. అసలు ఇన్ని డేస్ ఉండగలము, ఎలా ఉంటున్నాం పిల్లలతో అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా ఉంటది. బట్ అవేమి ఎప్పుడు మైండ్‌కి తీసుకోలేదనమాట. ఓకే, మన ఇంటి కోసం చేసుకుంటున్నాం, మన కోసం చేసుకుంటున్నాం. సో ఎన్నో ఉంటాయి ఇంట్లో, అంత ఈజీ ఏం కాదండి. అసలు ఒక లైట్ పని చేయకపోతేనే బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది. అలాంటిది ఇల్లు మొత్తం ఎక్కడ పవర్ లేకుండా స్లోగా కిచెన్ నుంచి మేము వచ్చిన ఫ్యూ డేస్ తర్వాత ఎప్పుడో బెడ్రూమ్‌కి, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్ చేసినప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్‌కి, ఆ తర్వాత ఇంకొక వర్క్ రూమ్, ఇవన్నీ లేటెస్ట్‌గా వచ్చినవి. అండ్ ఇప్పుడు ఇంట్లో లైట్స్ వస్తున్నాయి అనమాట. ఐ ఫీల్ సో గ్రేట్‌ఫుల్ నిజంగానే. ఇన్ని డేస్ మేనేజ్ చేసామంటే మా పిల్లలకి కూడా ఎప్పుడు ఏమి అంటే డార్క్‌గా ఉందని భయపడి అలా ఎప్పుడు లేదు. సో వాళ్ళు మాతో పాటు అలవాటు అయిపోయారు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి అంత తెలీదేమో. బట్ ఒక్కొక్క దగ్గర లైట్ ఫిక్స్ చేస్తుంటే ఒక చిన్న లైటే కదా ఏముంటుంది అని జనరల్గా అనిపిస్తుంది ఎవరికైనా. బట్ మాకు అది ఒక పెద్ద వావ్‌లాగా అనిపించిందనమాట. ఆల్మోస్ట్ నవంబర్ నుంచి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్‌కి వచ్చేస్తున్నాము. ఇప్పుడు వరకు ఇంట్లో ఎక్కడ లైట్స్ లేవన్నమాట. జస్ట్ ఇమాజిన్ అండి, వింటర్ అంతా 4:00కి చీకటి పడిపోతుంది. అక్కడి నుంచి అసలు ఎలా ఉండేదంటే ఇంట్లో ఈ డస్ట్‌లో పవర్ లేకుండా ఎలా అంటే అలా ఉండేది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను మాటల్లో. బట్ వి వెంట్ త్రూ సో మచ్ అనమాట. బట్ అది ఎప్పుడు స్ట్రెస్‌ఫుల్‌గా అలా తీసుకోలేదు. చాలా ఛాలెంజింగ్‌గా తీసుకొని ఇంత దూరం వచ్చాము. సో చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు. మా హస్బెండ్ లైట్స్
లైట్స్ బిగిస్తుంటే లైట్ వెళ్ళగానే తన ఫేస్లో ఆనందం అంత ఇంత కాదు. జస్ట్ పైన లైట్స్ అన్నీ ఫిట్ చేస్తున్నాం అనమాట. సో కింద ఇంకా మళ్ళీ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇవన్నీ తను చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే వేసేలో వేస్తున్నాం అనమాట. వేసేలో కూడా ఇంతవరకు లైట్ లేదు. సో ఇది వాటర్ రెసిస్టెంట్ అండి. మనం వేసేలోకి బాత్రూంలోకి తీసుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్ లైట్స్ చూస్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇవి హాల్వేలో లైట్స్. ఫైనల్లీ ఇంకా కింద కనెక్షన్స్ ఇవ్వకుండానే ఏవో తన ఎలక్ట్రికల్ ఉంటుంది కదా నాలెడ్జ్ అంతా యూజ్ చేసి అక్కడ చిన్న కనెక్షన్ ఉంటే జస్ట్ అసలు ఎలా గ్లో అవుతాయని చూస్తున్నారనమాట. చాలా బాగున్నాయి లైట్స్ అయితే. నేను పెట్టినప్పుడు అనుకున్నా చాలా చిన్నగా ఉన్నాయి, అసలు రాంగ్ చాయిస్ తీసుకున్నామా ఏంటి, అసలు లైటింగ్ రాదేమో అనుకున్నాం. వీడియోలో చాలా డిమ్గా ఉంది కానీ చాలా బ్రైట్గా ఉందన్నమాట. 2 లైట్స్ వల్ల చాలా వెలుగు వచ్చింది, చాలా బాగా అనిపించింది. అండ్ ఇవి నా ఏమంటారు విత్తనాలు పెట్టాను కదా, అవి మంచిగా స్ప్రౌట్ అయ్యాయి. చాలామంది అడిగారు చూపించమని, అందుకే ఒక చిన్న బిట్ తీసాను. అండ్ మళ్ళీ పాస్ట్ 1 వీక్ నుంచి కంప్లీట్ వర్షాలు, క్లైమేట్ అంతా అన్ప్రెడిక్టబుల్గా అయిపోయిందనమాట. ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు ఐస్ రెయిన్ వస్తుందో, ఎప్పుడు ఎండ వస్తుందో కూడా తెలియట్లేదు. సో చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. ప్లాన్స్ అయితే అటు ఇటుగా, నా ప్లాన్స్ చాలా వరకు చచ్చిపోయండి. ఈ డస్ట్ వర్కో మరి ఏమో తెలియదు కానీ నా మనీ ప్లాన్స్ మొత్తం హాఫ్ ఆఫ్ మై ప్లాన్స్ అన్నీ చచ్చిపోయాయి. సో అదొక డిప్రెషన్ లాగా అనిపించింది లాస్ట్ 1 వీక్ నుంచి. అండ్ ఇక్కడ మెట్ల దగ్గర ఏంటంటే మనం పైకి ఎక్కే దగ్గర టైల్స్ వేసే అతను సరిగ్గా ఎడ్జెస్ అవన్నీ ఫినిష్ చేయలేదు. సో మేము కింద వుడ్దంతా కంప్లీట్ చేసేసాం అనమాట. సో ఇది అన్ఫినిష్డ్ పార్ట్ లాగా ఉంది. దీనికి ఏం చేయాలని చాలామంది అడిగాం కానీ ఏవో పిచ్చి పిచ్చి సలహాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఎవరు ప్రాపర్గా ఏమి ఇవ్వలేదు. సో మేమే డిసైడ్ అయ్యాము మా దగ్గరున్న టైల్స్తో ఏదైనా డిఐవై లాగా చేసి దాన్ని పెట్టాలని చెప్పేసి. సో కాంట్రాస్ట్గా గ్రే కలర్ వేద్దాం అన్నట్టు అనుకున్నాం అనమాట. సో నా ఐడియాని మా హస్బెండ్కి చెప్పాను. సో ఆయన ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఫైనల్లీ ఆ పార్ట్ని అయితే కంప్లీట్ చేసాము. అండ్ ఇంకా కొన్ని షౌకెల్స్ వేయాల్సిన పార్ట్స్ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆ రోజు నైట్ పిల్లల్ని పడుకోబెట్టేశాక ఇంకా పెయింటింగ్ స్టార్ట్ చేశాను. నాకు బేసిక్గా కొన్ని కలర్స్ ఇష్టం ఉండదు. అండ్ నేను పైన హాల్వే థీమ్ అంతా వైట్ అండ్ బ్లాక్లో వెళ్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అక్కడ ఒక కార్నర్ సెటప్ చేసే ప్లాన్ ఉంది. సో దానికి తగ్గట్టు ఈ రైల్స్కి స్టెప్స్ దగ్గర అదంతా కొంచెం బ్లాక్ కలర్లో వెళ్దాం అనుకున్నా. అండ్ ఇలాంటివి ఏంటంటే పిల్లలు మెలకు ఉన్నప్పుడు పట్టుకొని అంటిస్తారు కాబట్టి వాళ్ళని పడుకోబెట్టంగానే స్టార్ట్ చేశాను. సో మార్నింగ్ ఎప్పుడో లేచాక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళం. అలా మొదలుపెట్టి మధ్యలో లంచ్ తిన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుంటాం, మళ్ళీ డిన్నర్ తిన్నప్పుడు అంతే. పిల్లల్ని పడుకోబెట్టి మళ్ళీ నైట్ 12 వరకు వర్క్ చేస్తున్నాము. సో నార్మల్ డేస్ అయినా అంతే అవుతున్నాయి. వీకెండ్స్ అయితే ఇంకా కంప్లీట్ అనమాట, రెస్ట్లెస్గా హౌస్ కంప్లీట్ చేసుకోవాలి అన్న థాట్ ప్రాసెస్లోనే ఉంది మైండ్ అయితే. అందుకే మాకు అసలు ఇలా కూర్చొని ఖాళీ కూడా ఉండట్లేదు. అంత ప్రాపర్గా అన్నీ మేనేజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇద్దరం చాలా తొందరగానే అవుట్పుట్ చూస్తున్నాం అనమాట. సో దీనికి 2 కోట్స్ వేసుకోవాలి. సింగిల్ కోట్ అయితే ఇప్పుడు వేసేసాను, నెక్స్ట్ డే ఇంకొక కోట్ వేద్దామని. సో ఒక్కొక్కటి ఇంట్లో మారుతూ ఉంటే, ఆ లుక్ మారుతూ ఉంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. మేము చేసిందంతా మర్చిపోతున్నాము. లైటింగ్ అంటే అసలు చిన్నగా ఉన్నాయి కానీ కదా. వాష్రూమ్లో కూడా వేస్తే చూడాలి అంతే, ఎంత లైటింగ్ వస్తుంది. బాగుంది, చాలా ఎక్కువ వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లైటింగ్ నేనైతే. ఇంకా వీడియోలో అయితే కొంచెం తక్కువ చూపిస్తుంది, అంటే డల్గా ఉన్నట్టుంది. అలా హాల్వే వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ హాల్ వచ్చేసి నేను టీవీ యూనిట్ డిజైన్ అది షేర్ చేశాను కదండి. సో దానికి ఆల్రెడీ పెయింటింగ్ అదంతా వేసాము. టీవీ యూనిట్కి టీవీ పెట్టాలి. ఆ రోజు ఎలా అయినా సరే మార్నింగ్ నుంచి ఫుల్గా పనులు చేస్తూనే ఉన్నాము. ఇంకా ఈవినింగ్ 6 వరకే మాకు టైం ఉంటుంది అనమాట సౌండ్స్ చేయడానికి. సో ఫ్లోటింగ్ షెల్ఫ్, పక్కన లైట్స్, టీవీ ఇవన్నీ సెట్ చేయాలి. సో ఇవన్నీ టీవీ ఫ్లోటింగ్ షెల్ఫ్ అది ముందే తీసుకున్నాం అనమాట. మేము ఎలాంటిది వేసుకోవాలి ఏంటి అని చూసుకొని తీసేసుకున్నాం ముందే. సో దానికి తగ్గట్టే అంత డిజైన్ చేసుకున్నాం అనమాట. సో 6 అయ్యేలోపు మాకు 1 అవర్ ఏమో టైం ఉంది. ఈ పొద్దు నుంచి పనులు చేసుకుంటూ ఉండి ఆ 1 అవర్లో ఫాస్ట్గా అసలు కంగారుగా అన్నీ సెట్ చేసామన్నమాట. ఎంత అంటే అంత ఫాస్ట్గా సెట్ చేసాము. ఆ రోజు ఎలా అయినా టీవీ వాల్కి చూడాలి, ఆ టీవీ మనం చూడాలి అని ఇద్దరం డిసైడ్ అయ్యాం. ఛాలెంజింగ్గా పెట్టుకొని 6 లోపు అన్నీ ఫటాఫట్ పెట్టేసుకొని
ఇంకా అంతా చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా సెటప్ అంతా వేసుకున్నాం. ఇంకా మిగిలిన హాల్లో అంతా పెయింటింగ్ ఉంది. ఆ రోజు టీవీ సెటప్ అంతా అయ్యాక ఇంకా పిల్లలు పడుకున్నాక స్టార్ట్ చేద్దాం అన్నట్టు అనుకున్నాము పెయింటింగ్. అలానే ఆ రోజు కూడా నైట్ 12 వరకు పెయింటింగ్ వేసాం అనమాట. ఆల్మోస్ట్ 2 డేస్లో, అంటే ఈవినింగ్ నుంచి నైట్ లోపు 2 డేస్లో మేము పుట్ చేసిన వరకు మొత్తం కంప్లీట్ చేసేసాము. అండ్ ఇక్కడ హోల్స్ అవి డ్రిల్ చేసినప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టుకుంటే చక్కగా ఆల్మోస్ట్ అందులోకి వెళ్ళిపోతుంది. ఇంకా చిన్న చిన్న పడిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఒక విషయం చెప్తానండి, నాకు లేటెస్ట్గా చాలా మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. ఒక వీక్ అంతా ఆల్మోస్ట్ దగ్గర నేను పెద్దగా వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు. ఏమైంది అక్క, అంతా బాగానే ఉందా అన్నట్టు. నాకు హెల్త్ అంతా కొంచెం బాగాలేదు, కిడ్స్ సిక్ అయ్యారు, మేము సిక్ అయ్యాము. అట్ ద సేమ్ టైం అలానే పనులు ఏమీ ఆపలేదన్నమాట. ఇవన్నీ మేము సిక్ ఉన్న టైంలో చేసినవే. జస్ట్ ఒక టాబ్లెట్ వేసుకోవడం, పని చేసేసుకోవడం అంతే. మాకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా మైండ్ అంతా ఆక్యుపై అయిపోయింది. తిన్నామా, పిల్లల్ని చూసుకున్నామా, ఇల్లు పని చేసుకున్నామా, అది తప్ప ఇంకొక ఆలోచన లేదనమాట. అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకోవాలి అని. ఇప్పటి వరకు పుడ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కంప్లీట్ చేస్తేనే ఫర్దర్గా ఎదరికి వెళ్ళగలం అన్నట్టు ఉండేది. ఇంకా వాళ్ళు వెళ్ళంగానే స్టార్ట్ చేసామన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ డే. అసలు నైట్స్ 12 వరకు కోర్స్ మా హెల్త్ చూసుకుంటున్నాం. బట్ ఫిజికల్ స్ట్రెస్ కన్నా మెంటల్ స్ట్రెస్ అనేది చాలా హెవీగా ఉంటుంది. మాకు ప్రస్తుతానికి అదే ఉంది. అండ్ తను ఆఫీస్ నుంచి రాగానే వర్క్ స్టార్ట్ చేస్తాం. సో మార్నింగ్ నేను ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ నేనేం చేయాలి, సో ఇలా అంతా ప్లాన్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ డే. అండ్ వీకెండ్స్ అయితే ఇంకా ఫుల్ టైం అనమాట. ఓన్లీ ఇంకా వీకెండ్స్ అయితే నైట్ 10 కలా ఆపేసి ఇంకా నైట్ 10 నుంచి కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు పడుకోవడం. సో ఇదే జరుగుతుంది చాలా డేస్ నుంచి. బట్ మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని డేస్ ఎలా వెళ్ళాయి అనేది మర్చిపోయినా ఈరోజు ప్రెజెంట్ అవుట్పుట్ చూసి ఓకే ఈ స్టేజ్ వరకు వచ్చాము, ఇంప్రూవ్మెంట్ ఉంది వర్క్స్లో, ఇల్లంతా కొంచెం మెస్సీగా లేకుండా క్లీన్గా పెట్టుకుంటున్నాము అన్నట్టు ఇప్పుడిప్పుడు మైండ్కి కొంచెం రిలాక్సేషన్ వస్తుంది అనమాట. ఇంకా పనులు ఉన్నాయి. మేము 2 ఫ్లోర్స్ మాత్రం కంప్లీట్ చేసాము. ఇంకా కిచెన్ ఒకటి చిన్న మోడిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ కింద మెయిన్ ఫ్లోర్ ఉందన్నమాట. సో కింద కెల్లార్ ఉంది, అది కూడా చేయాలి. సో అలా ఒక్కొక్కటి సార్ట్ చేసుకుంటూ వస్తున్నాం. తను ఆఫీస్కి వెళ్ళిపోయి ఓన్లీ వీక్లో 2 డేస్ మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. అండ్ సండే సౌండ్ చేయకూడదు కాబట్టి మాకున్న టైంలో ఫుల్ లెంత్ యూటిలైజ్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఫైనల్లీ మా మైండ్ బాడీస్ కొంచెం రిలాక్స్ అయ్యే స్టేజ్ అండ్ రిలాక్స్ అయ్యే డేస్ త్వరలో వస్తాయని అనుకున్నాము. అండ్ టీవీ పక్కన ఈ లైట్స్ తీసుకున్నాం అనమాట. సో ఇవన్నీ మేము ముందే ప్లాన్ చేసుకున్నామండి. ఇల్లు కీస్ రాకముందే మా హౌస్ ఎలా ఉండాలనుకుంటున్నాం, ఏది ఎక్కడ ఉండాలి, అది కంప్లీట్గా డిజైనింగ్ పార్ట్ ఎలా ఉండాలి అన్నీ నేను ప్లాన్ చేసుకునేదాన్ని. సో మా హస్బెండ్కి చెప్తే ఇద్దరం ఓకే చేసుకొని అలానే అన్నీ ఆర్డర్ చేసుకున్నాం. ఇవన్నీ లైట్స్ ఆల్మోస్ట్ అన్నీ అమెజాన్లోనే తీసుకున్నాము. బయట పెద్దగా ఏమీ తీసుకోలేదు. రివ్యూస్ అన్నీ చూసి బయట అమెజాన్లోనే ఆర్డర్ చేసేసుకున్నాం అనమాట. సో ఈ లైట్స్ కూడా ఇక్కడ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం. సూపర్ ఫ్యాన్సీగా ఏం వెళ్ళలేదండి. సో ఇలా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ ఫైనల్లీ ఆ రోజు టీవీ యూనిట్ అంతా కంప్లీట్గా చూసుకున్నాక చాలా హ్యాపీ అనిపించింది. జస్ట్ పైన అంతా నీట్గా చేసుకున్నాం. బట్ ఇంకా హౌస్ని స్మార్ట్ లైట్స్, ఆటోమేషన్ ఇవన్నీ చాలా ఉన్నాయి. కర్టెన్స్ దగ్గర కొన్ని లైటింగ్ పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అన్నీ కంప్లీట్ చేస్తున్నాం అనమాట. సో ఫైనల్లీ టీవీ యూనిట్ అయితే కింద అవన్నీ వేసి మొత్తం సెట్ చేసాము. టీవీ దగ్గర కూడా కలర్స్ కింద అండ్ సైడ్ బోర్డ్ కింద అండ్ సైడ్స్ ఉన్న లైట్స్ని ఏమంటారు కనెక్ట్ చేసేలాగా పెడతారు. అదంతా ఫర్దర్గా చేయాలి. యాజ్ ఆఫ్ నో టీవీ అయితే వాల్కి వేసాము. సో ఫస్ట్ ఏమంటారు టీవీలో దేవుడి పాట పెట్టి మా పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. వావ్ మన టీవీ వచ్చేసింది అని చెప్పి వాళ్ళ హ్యాపీనెస్ చూసి భలే అనిపించింది. ఇన్ని రోజులు టీవీ లేకపోయినా ఆ చిన్న స్క్రీన్లో ఏదో పెట్టేవాళ్ళం. మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ చేసే చిన్న మానిటర్లో అప్పుడప్పుడు పెట్టేవాళ్ళం అనమాట. సో ఈ టీవీ పెట్టుకుందాం అని వెయిట్ చేయించేవాళ్ళం. సో వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో ఫస్ట్ టీవీ ఆన్ చేశాక హనుమాన్ది పెట్టాం అనమాట వాళ్ళ కోసం. 1లో పెట్టినా 1.5 3 బాగుంది ఇప్పుడు.
అండ్ జర్మనీలో బేసిక్‌గా మనకి చాలా లిమిటెడ్ సోర్సెస్ ఉంటాయండి. ఇండియాలో ఉన్నట్టు కాకుండా అట్‌లీస్ట్ యూఎస్‌లో దొరికినన్ని ఫెసిలిటీస్ కూడా ఉండవనమాట. సో, మేము ఇంటీరియర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు, మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం అవైలబుల్‌గా ఉంటాయి, ఇక్కడున్న వాటితో ఎంతవరకు చేసుకోవచ్చు అన్నది మైండ్‌లో పెట్టుకొని, చాలా రీసెర్చ్ చేసుకొని మేము ఈ డిజైనింగ్ అంతా చేసుకున్నాము. బేసిక్‌గా చాలానే ప్లాన్స్ ఉన్నాయి. లేటెస్ట్ ట్రెండ్‌కి తగ్గట్టు చాలా చేసుకోవాలని. బట్ ఇక్కడ మాకు అన్నీ దొరకట్లేదనమాట ఎంత వెతికినా సరే. సో, ఉన్న వాటిల్లోనే మాకు ఏవి దొరికితే అన్నీ చూసుకొని టీవీ యూనిట్ కూడా మేము ఈ ట్రిమ్స్ కోసం చాలా వెతికాము. హార్న్‌బాక్‌లోనే మేము అంతకుముందు వెళ్ళినప్పుడు ఉండేవి కాదు. హార్న్‌బాక్‌లో వెబ్‌సైట్‌లో అంతా చూసుకొని తర్వాత దొరికాయనమాట. సో, అలా మాకు అవైలబుల్‌గా ఉన్నంత వరకు చేసుకున్నాం జర్మనీలో. అండ్ ఇదొచ్చేసి మెయిన్ సీలింగ్ లైట్ అనమాట. ఇంకా నైట్ వర్క్స్ అన్నీ అయ్యాక కూర్చొని ఇంకా దాన్ని మొత్తం సెట్ చేస్తున్నారు. నెక్స్ట్ డే ఎలా అయినా లైట్ వేసేస్తా అన్నారు. పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిందనమాట. నైట్ 12 వరకు పెయింటింగ్ వేసుకుని ఆ తర్వాత కూర్చొని ఈ లైట్ అంతా చూసుకున్నాము. సో, ఈ లైట్‌కి కూడా చాలా వెతికామండి ఆప్షన్స్. మాకేంటంటే కొంచెం బ్రైట్‌గా ఉండాలి అండ్ ఒక్కటే లైట్ లాగా అనమాట. 2 వేసుకుందాం అనుకున్నాం కానీ వద్దనుకొని మళ్ళీ డ్రాప్ అయ్యాం. అండ్ ఈ బాక్స్ వచ్చేసి కిచెన్‌లోది నేను కస్టమైజ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 2 మంత్స్ పట్టిందనమాట అది రావడానికి. సో, అది కూడా ఏం ఆర్డర్ చేసాం ఏంటన్నది కమింగ్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేటెడ్ రెనోవేషన్ వీడియోస్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.